కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ పరిధిలోని పేదలకు G+1, G+2, G+3 అని 11 సంవత్సరాల క్రితం టీడీపీ గవర్నమెంట్ లో టిడ్కో గృహాలు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ 11 సంవత్సరాల కాలంలో కొద్దిపాటి మందికి గృహాలు మంజూరు చేయగా ఆ గృహాల్లో నివాసం ఉండే ప్రజలకి మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ, మురికి నీరు, వాటర్, విద్యుత్ సౌకర్యం అందడం లేదని, బాత్రూంలో పైప్ లైన్లు లీకై దుర్వాసన భరించలేక అవస్థలు గురవుతున్నారని బాధితులు ఆవేదన తెలుసుకున్న సిపిఐ నాయకులు సాక రామకృష్ణ హుటాహుటిన టిడ్కో గృహాలు పర్యటించడం జరిగింది. గృహాల వద్ద ప్రజలు ఆవేదన చూసి చెల్లించిపోయిన రామకృష్ణ విషయాన్ని మీడియాకు వివరించారు. ముక్కుతూ మూలుగుతూ 11 సంవత్సరాల తర్వాత ఇచ్చిన ఈ టిడ్కో గృహాల కనీసం సదుపాయాలు కనిపించడంలో అధికారులు స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం వహిస్తున్నారని, గృహాల చుట్టూ తుప్పలు విపరీతంగా పెరిగిపోవడంతో విష పురుగులు విలయ తాండవం చేస్తున్నాయని, అదేవిధంగా డ్రైనేజీ ఉన్న మురికి నీరు బయటపోయే మార్గం లేక దోమలు మొదలగు కీటకాలతో ప్రజలపై దాడి చేయడంతో అనారోగ్య పాలవుతున్నారని, బాత్రూంలు పైపులు లీకేజ్ కావడంతో దుర్వాసన మధ్య ప్రజలు నివసించడానికి ఇబ్బంది పడుతున్నారని బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. స్థానిక కమిషనర్ కూటమి నాయకులు తక్షణమే ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో బాధితులతో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పశువులేటి సూరిబాబు, జి రమణమ్మ, సి సత్యవతి, చంటమ్మ, పి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. లెక్క చేస్తలేదండి, పోతున్నారు. ఇంకా ఏమి ఎవరు కూడా వచ్చి అంటున్నారంటే రావట్లేదు, చూస్తలేదు. మేము మాత్రం ఇందులో పడి మురుగులో పడి ఉంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారు ఏ కలెక్టర్కి ఇచ్చినా, ఏ నెంబర్ గారికి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా ఎవరో రావట్లేదండి. అంటున్నారు, రాకట కాపాడకట పోతున్నారండి. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలండి? ఏదో మిమ్మల్ని కోరి చేసుకున్నందుకు మీరు ఒక్క చుట్టూ కూడా మీరు అపార్ట్మెంట్లు ఎలాగున్నాయని కూడా చూడలేదండి. ఈరోజు పిఠాపురం పట్టణంలో టిడ్కో గృహాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ సిపిఐ పార్టీ తరఫు నుంచి వచ్చి ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిశీలించడం జరిగింది. ఈ టిడ్కో గృహాలు నిర్మాణం చేపట్టి 11 సంవత్సరాలు అవుతుంది. ఈ 11 సంవత్సరాల కాలంలో ముక్కుతో మూలుగుతూ ఇక్కడ గృహాలు అరకొరగా ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా మందికి ఇవ్వాలి, కొద్ది మందికి ఇవ్వడం జరిగింది. ఈ కొద్ది మందికి కూడా కనీస సౌకర్యాలు, డ్రైనేజ్ సౌకర్యాలు కానీ, ఇక్కడ పైపులు లీక్ అవుతున్నాయి, ఆ లీకేజీలు కానీ, వాటర్ సదుపాయం కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. చాలా ఇబ్బంది. ఇక్కడ గత టీడీపీ ఆయామం అయిపోయింది, వైసీపీ ఆయామం అయిపోయింది, ఇప్పుడు కూటమి ఆయామం వచ్చింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఈ టిడ్కో గృహాలు ఏవైతే ఉన్నాయో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇక్కడ స్థానిక అధికారులు, కమిషనర్ గారు కానీ, ఇంకా ఉన్నత అధికారులు కానీ ఎవరో వచ్చి బాధలు తొంగి చూసిన సందర్భం లేదు. మీరు ఇన్ఛార్జ్ అని వేయడం జరిగింది, అతను కనీసం ఒక్కసారి కూడా ముఖం చూపించిన సందర్భం లేదు. అదే ఫ్లెక్సీలో అయితే రోడ్డుకో ఫ్లెక్సీ, వీధికో ఫ్లెక్సీ, ప్రాంతానికో ఫ్లెక్సీ పెట్టుకుని ఆర్భటాలు చేసుకుంటా ఉన్నారు. కానీ ప్రజల బాధలు పట్టించుకొని మీకు ఇలాంటి పదవులు ఎందుకు, ఇలాంటి అథారిటీలని ఎందుకని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పరిశీలన చేయాలి. ఈ టిడ్కో గృహాల దగ్గరికి వచ్చి పర్యటించి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తెలుసుకుని అధికారులకి వెంటనే పరిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ పైపులు లీకేజ్ అవుతున్నాయి, డ్రైన్లు అయితే కట్టారు, బయట పోవడానికి అవుటర్ లైన్ కి నోచుకోలేని పరిస్థితి. తుప్పలు చూసుకుంటే అడవులను తలపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నెలకొకసారి వచ్చి ఈ తుప్పలు కొట్టవలసిన అవసరం ఉంది. ఇక్కడ అధికారులేమో నిమ్మక నేను ఎత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ప్రజలను ఉండమనా, బయటికి వెళ్ళిపోమనా, ఏదో కంటి తుడుపుకి ఇచ్చేసారు. కనీస సౌకర్యం కల్పించాలి కదా అని అడుగుతా ఉన్నాం. తక్షణమే ఈ సమస్యలన్నీ పరిష్కరించకపోతే సిపిఐ పార్టీ తరఫున ఈ బాధితులందరినీ కలుపుకుని మీ కార్యాలయాలన్నీ ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.